వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజలందరికీ తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విలీన దినోత్సవాన్ని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ చరిత్రను వక్రీకరించొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది హిందూ ముస్లిం పోరాటం ద్వారా విలీనమైంది కాదు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 4,500,000 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనం కావటం జరిగింది. ఇవాళ కాసిం రజ్వీ లాంటి నిజాం నవాబు లాంటి భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ పోరాటంలో సిపిఐ పార్టీ పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. 47లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 48 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనం కావటం జరిగింది. ప్రధానంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం దీన్ని ఒక హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముస్లిం నవాబును లొంగదీసుకునేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది సరైనటువంటిది కాదు. ఇది ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు తిరగబడి ప్రధానంగా తెలంగాణను భారతదేశంలో విలీనం చేసుకోవటం కోసం ఇక్కడ అఘాయిత్యాలు చేస్తున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజల్ని నిలువుగా దోపిడీ చేసి దౌర్జన్యాలు చేస్తున్నటువంటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ పోరాటం. కాబట్టి పోరాట వాస్తవికతను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ చరిత్రను జరిగినటువంటి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టి ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఇవాళ సిపిఐ పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.